హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో టమోటా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా 6 మీడియం సైజ్ టమోటాలను చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఆనియన్, అల్లం వెల్లుల్లి, 5 ఎండుమిరపకాయలను తీసుకోండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 5 ఎండుమిరపకాయలను బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న మిరపకాయలని పక్కకు తీసి పెట్టుకోండి. ఇదే ఆయిల్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్తో పాటు వెల్లుల్లి అలాగే అల్లం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక టమోటాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోండి. టమోటాలు బాగా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. టమోటాలు బాగా సాఫ్ట్గా గుజ్జులా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలను వేసి గ్రైండ్ చేసుకోండి. తర్వాత టమాటో మిశ్రమాన్ని కూడా వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, కొత్తిమీర కూడా యాడ్ చేయండి. ఇప్పుడు దీన్ని కూడా పేస్ట్ చేసుకుందాం. చట్నీ రెడీ అయిపోయింది. తాలింపు కోసమని 1 టేబుల్ స్పూన్ నూనెలోకి కొన్ని ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగు వేసి చట్నీలోకి యాడ్ చేసుకోండి. ఈ తాలింపుని ఎంతో టేస్టీగా చట్నీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.